హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది లాంగ్ వీడియో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడికి నేను రావడం కూడా ఫస్ట్ టైం, ఎందుకు వచ్చానో కూడా చెప్తా. ఇది లోపల నుంచి తీసానమాట. బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. ఇది ఎంట్రీ. సో శివాలయం అనమాట, శివుడిది. గోగులపల్లి, మీకు ఎలా చెప్పాలి అంటే భైరవకోనకి వెళ్తారు కదా, సో ఈ రూటే అనమాట. మాకు ఇది దగ్గర, మా ఊరి దగ్గర. అయితే ఇక్కడ అయితే మేమైతే శాంతులు అండ్ అలాగే పాపకి నామకరణం చేయించడానికి అయితే వచ్చాము. అంటే పిలిచారు, ఇంకా ఇంటి ఎదురుగా వాళ్ళనమాట, వాళ్ళ మనవరాలది. పిలిస్తే వచ్చానమాట. ఇక్కడికి నేను రావడం ఫస్ట్ టైము, గోగులపల్లికి. సో కొటాలపల్లి, ఇటు చోడవరం, సిఎస్పురం రూట్ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. ఎదురుగా అది శివుడిది, ఎదురుగా ఇదైతే అమ్మవారిది అనమాట. ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడికి శివుడికి ఇష్టమైన కాయ కూడా ఉంది. అది నాకైతే ఫస్ట్ తెలియదు అనమాట, వాళ్ళని అడిగితే చెప్పారు. సో చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట శివాలయము. సో శివుడికి లోపల ప్లేస్ ఉంటుంది కదా, ఆ రూమ్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడైతే సపోటా చెట్లు కూడా ఉన్నాయి, అది మీకు లాస్ట్లో చూపించేస్తా. అక్కడ ఎదురుగా ఉందన్నమాట, మీకు అంత క్లారిటీ లేదు, లాస్ట్లో చూపిస్తే చూడండి. అలాగే కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఎదురుగా కొంచెం ధ్వజస్తంభం కూడా ఉంది చూడండి, అదిగోండి. పైన త్రిశూలం లాగా ఉందనమాట. ఇక్కడైతే ప్రశాంతంగా ఉండే కుక్కలు కూడా బాగా నిద్రపోతున్నాయి, ఏం చేయవన్నమాట. మా వ్యవహారాలు మాకున్నాయి. సో చేసే వాళ్ళు చేస్తున్నారు, పూజలు జరుగుతున్నాయి. మేమైతే ఇక్కడ కూర్చున్నాం ప్రశాంతంగా. ఇక్కడైతే శాంతులు అయితే జరిపించేస్తున్నారనమాట. అంత అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి దండం అయితే పెట్టుకుంటున్నాం మేమైతే. అంతా జరిగింది, పేరెంట్స్ అయితే చేయించారు, పాప వాళ్ళ పేరెంట్స్. ఇంకా లోపలైతే శివుడిది అయితే నాకు భలే నచ్చిందనమాట. అలాగే చూస్తూ ఉండిపోయా లోపల. అందరు అంతా దండం పెట్టుకొని అందరూ బయటకు వచ్చేదాకా కూడా ఉన్నాం. ఇక్కడైతే హోమం అయితే జరుగుతుందనమాట. సో అలాగే భోజనాలు కూడా తెప్పించారు. ఇది మొత్తం కర్రీస్ అనమాట. భోజనాలు కూడా చాలా ఉన్నాయి చూడండి. పప్పు, స్వీట్, పులిహోర, రైస్, అలాగే అప్పడాలు, దొండకాయ ఫ్రై, రసము, సాంబార్ కూడా ఉందన్నమాట. మేము తినేసి వచ్చాము. ఇంకా అందరూ ఆడైతే తింటున్నారనమాట. చాలా బాగుంటుంది కూర్చొని ప్రశాంతంగా. చెట్లు చూడండి, సపోటాలు ఎంత బాగున్నాయో. ఇది కొంచెం స్లో మోషన్లో తీసానమాట, అందుకని మీకు కొంచెం స్లో అనిపించుండొచ్చు. సో మీరు ఇంతవరకు చూసారు అంటే ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో శివాలయం అయితే చాలా బాగా నచ్చిందనమాట. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే కనీరి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట, నాకైతే బాగా నచ్చింది శివాలయం. నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే శివుడిది చూపిస్తా చూడండి. ఇదైతే కాయ అనమాట. నేను ఫస్ట్ చూసి బత్తకాయ అనుకున్నాను, కాదు శివుడికి బాగా ఇష్టమైన కాయ అని చెప్పేశానమాట. కాయలు కూడా చాలా బాగున్నాయి కదా, ఎక్కువ చాలా పైన కూడా ఉన్నాయి, క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇది నవగ్రహాలు అనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇది ఫైనల్ అనమాట. శివుడిది అయితే నాకు బాగా నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేమ్ చెప్పలేదు కానీ నేమ్ కూడా పెట్టేశారు, మోక్షిత అని పెట్టారనమాట. మీకు ఈ నేమ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు చూసుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఉంటా మరి.